ఏ ఇంట్లోనైనా చూడుర్రి, అయ్యవ్వలు పనికి పోతే చెల్లెళ్ళు ఇంకా తమ్ముళ్ళ బాధ్యత అక్కల మీదనే పడుతుంటది. అన్నలున్నా కూడా అక్కలే అమ్మలై చూస్తుంటారు శాన దిక్కుల్లా. ఇగో ఈసొంటి ముచ్చుతోటి నిర్మల్ జిల్లాలో అయ్యింది. అయ్యవ్వలు పనికి పోతే చెల్లెని చూసుకుంటానికి ఇంటికాడ ఉన్నారట ఇద్దరు అక్కలు, అది కూడా బడి ఎగ్గొట్టి. అట ఇంకా ఏమైందో మీరే చూడుర్రి. బుడబుడ పొలగాళ్ళు బడికి పోవాలంటేనే మస్తు గౌరవం చేస్తుంటారు. అసొంటిది వీళ్ళు బడికి పోవుడే కాకుండా సొంత చెల్లైన బుడ్డదాని సుత బయలకి ఎత్తుకపోతురు. మంచిగా ఆడిస్తురు, వాళ్ళు సుత బుద్ధిగా చదువుకుంటారు. చూడు రే, చిన్న వయసులో ఎంత బాధ్యత తీసుకుర్రా. అసలు ముచ్చట్లకు పోతే ఈ బుజ్జోళ్ళది నిర్మల్ జిల్లా మండలం బ్రహ్మపూర్ అనే ఊరు. చాలా గరీబోళ్ళు, కానీ పిల్లలు మాత్రం చదువుల తల్లులు. పెద్ద బుజ్జి 4వ తరగతి, చిన్న బుజ్జి 2వ తరగతి. అయితే ఈ నడుమనే వీళ్ళకి ఇంకో చెల్లె పుట్టింది. అప్పటికే కూలినాలు చేసుకుంటా పొలగాలను చదివిస్తున్న అవ్వయ్యలు ఇంట్లో వెళ్తలేదు బిడ్డ, మేము పనులకు పోతాం, మీరిద్దరు శల్యాలను చూసుకోరని అని చెప్పి బడి మానిపించరు. అట్లా బడి బంద్ చేసి శల్య కావలే ఉంటున్నారట ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇంతలా ముచ్చడికైనా బడి హెడ్ మాస్టర్ సార్ ఇంటికి పోయి చూస్తే చెల్లెళ్ళ పరిస్థితి అర్థమైంది. అది చూసి మస్తు సెంచరీలుండు. మీరు ఇంత బాగా చదువుతారు బేట, ఇంటికాడ ఉంటే ఎట్లా, ఈ బుజ్జమ్మను సుత బడికి తోలుకరారి, మన ఆయమ్మ చూసుకుంటది అని చెప్పుడుతోని ఇంటికాడ ఆడిపించాల్సిన బుజ్జిదాన్ని బడికి ఎత్తుకొస్తురికి ఇట్లా. అట్లా అని చదివిసిపెట్టి ఆడిపిస్తలేరు సుమా. బుద్ధిగా చదువుకుంటే చిట్టిదాని సుత మంచిగా లాలిస్తున్నారు అమ్మ లెక్క. నేటి బాలలే రేపటి పౌరులన్న మాటలను పొల్లు పోకుండా నిజం చేస్తుండే హెడ్ మాస్టర్ రాజన్న సారు. ఏదేమైనా ఇంటి బాధ్యత కోసం పొలగాళ్ళు బడి మానేస్తే ఆ పొలగాళ్లకు 4 అక్షర ముక్కలు నేర్పాలని సారు ముంగడబడ్డ తీరు గొప్పగుంది. ఇసుంటి సారు ఉంటే సర్కారు బళ్ళకి ఇంకా మంచి పేరు వస్తుంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. అన్నట్లు బల్లె ఇంకో 2-3 సార్లు అవసరం ఉందట. గా పోస్టులను గిన నింపితే పొలగాళ్ళు మరింత రాటు తేలుతారు అని మాట్లాడుకొస్తుండే హెడ్ మాస్టరు. చూడాల మరిగా అదెప్పుడు ముంగడబడుతుందో.